నమస్కారం. శివరాత్రి పర్వదినాన కాశీ మహాక్షేత్రంలో వివిధ రకాలైన పూజలు మనకి గురువందనంతో స్టార్ట్ చేసి అర్ధరాత్రి మనకి లింగోద్భవ కాలం వరకు, లింగోద్భవ కాలంలో మహాశివునికి రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా విశేష ఫలితాలు వస్తూ ఉంటాయి. అసలు ఈ పూజలు ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, ఇవి చేసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్పం.వరల్డ్ నుంచి మంచినీళ్ళ రామచంద్ర శర్మ గారు. ఆయన అడిగి కంప్లీట్ గా అసలు ఆ రోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అసలు కాశీ విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. అయితే గురూజీ, ఇప్పుడు నవగ్రహాలకు సంబంధించి హోమం ఇది ఈ చేసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? గ్రహములు మన యొక్క పాప పుణ్యములను నశింపజేస్తాయి. ఓకే. హోమాలు చేసుకుంటే అంటే శాంతి అంటారు. శాంతి అంటే అర్థమైంది ప్రశాంతము, ప్రశాంతంగా ఉంచేటటువంటి యొక్క. ఇప్పుడు అక్కడ నవగ్రహాలు ఏవైతే హోమాలు చేస్తారు, ఈ పాప పుణ్యములను గ్రహించినాయి కదా, మనం చేసేటటువంటి పాపాలను గ్రహించినాయి, పుణ్యించినాయి. పాపాలను ఇవ్వకుండా పుణ్యాన్నే ఇవ్వగలుగుమని చేసేటటువంటి యొక్క కోటి. అక్కడ మనం నెయ్యి ఇస్తాం. దేవానాం ఆజ్యమాహారం, దేవతలకు ఆజ్యమే ఆహారం. దేవతలకు మనం పెట్టేటటువంటి యొక్క అన్నమే ఆహుతి. ఎందుకంటే వాళ్ళు అక్కడ నాగలు బట్టి దున్ని వరి పంట వేయలేరు కదా, ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి దేవతలకు మనం ఆహారముగా వచ్చి ప్రసన్నం చేసుకునేటటువంటి, మాకు పాపాలను, చెడు ఫలితాలను ఇవ్వకుండా శుభ ఫలితాలను ఇవ్వండి అని గ్రహాలను చేసేటటువంటి యొక్క హోమ ఫలితాన్ని ఆ విధంగా ఇవ్వగలుగుతారు. మనం చేసేటటువంటి యొక్క హోమాల వలన వాళ్ళు ఆ విధమైనటువంటి యొక్క ఫలితాలను మనం కోరుకోవడం, తద్వారా ఆ విధమైనటువంటి యొక్క ఫలితాలు మనకు వస్తాయి. సందేహం. ఓకే. అయితే ఎవరెవరు చేసుకుంటే మంచిది ఈ హోమాలు? ఎవరెవరు అంటే ఫలితాలు ఎవరెవరు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు? ఫలాని వాళ్ళు చేసుకోవచ్చు, ఫలాని వాళ్ళు చేసుకోకూడదు అనేది అయితే ఎక్కడ శాస్త్రంలో ఉండదు. పూజాధికారు ఎవరైనా నిర్వహించుకోవచ్చు. కాకపోతే పరిశుద్ధంగా, అంటే వాళ్ళ బాధను అనుసరించి, వాళ్ళకు ఉండేటటువంటి యొక్క పరిస్థితులను అనుసరించి. ఒక వాక్యం మీకు దానమయూఖం అనే గ్రంథంలో ఉంటుంది. ఆదాన దోషేన భవేద్ దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాంతి, పునఃదరిద్రేణ పునరేవ పాపి అని. చాలా బాగుంటుంది ఆ శ్లోకం. దానం చేయకుండా తన దగ్గరే అన్ని పెట్టుకొని పీషితనం చేసేవాడిని ఏమంటారు? కొంతకాలానికి పని ధనం ఎవరికి ఉపయోగపడకుండా పోతుంది. ఇప్పుడు ఒక తండ్రి కొడుకున్నాడు, తండ్రి ధర్మంగా సంపాదించినాడు, 10,000 సంపాదిస్తే 11,000 నుంచి వాడు సంపాదించుకోగలుగుతాడు. ఆ 10,000 వానికి 1,00,000 వరకు కూడా వాడు సంపాదించేటటువంటి దానికి మెట్టుగా మారుతుంది. అధర్మంగా సంపాదించినటువంటిది తండ్రి మొత్తం ఒక 10 కోట్లు సంపాదించాడు అనుకోండి, కొడుకు వ్యర్థుడే ఆ 10 కోట్లు 2 రోజుల్లో ఖర్చు పెట్టాడు అనుకోండి, వాడి జీవిత కాలం మొత్తం హరించినట్టే కదా. హరించినట్టు అంతే కదా. ఇక్కడ కావాల్సిన అంశం ఏంటి అంటే, మనం చేసేటటువంటి ఏ పని అయితే ధర్మంగా ఉందో, మనం చేసేటటువంటి యొక్క ధర్మ కార్యాలు కానీ ఏది కానీ ఆ ధర్మంగా చేయకుండా పాపాన్ని చేసి ఆ వచ్చినటువంటి యొక్క మూట కట్టుకున్నటువంటి యొక్క పాపం ఏదైతే ఉందో, అర్థమైందా, ఆ పాపాలను మనల్ని వెంటనే ప్రక్షాళన గావించేటటువంటి యొక్క శాంతి, ఉపశాంతిని చేకూర్చేటటువంటి యొక్క వాళ్ళు ఎవరయ్యా అంటే నవగ్రహాలు. మనకుండేటటువంటి యొక్క ఎలాంటి యొక్క ఫలితాలు వచ్చినా కూడా నవగ్రహాల నుంచే మనం తీసుకుంటాం. నవగ్రహాలు లేకపోతే ఏం చేయడానికి లేదు మనం. కాబట్టి ఆ మంచి సుఫలితాలను ఇవ్వడానికి ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో ధనం ఉన్నా పెట్టే బుద్ధి లేక ఆ ధనం నిరుపయోగమై ఆ ధనాన్ని సక్రమంగా ఖర్చు పెట్టుకోకపోవడం కూడా పాపమే. ఓకే, అంతే కదమ్మా. అలా సక్రమంగా ఖర్చు పెట్టుకోకుండా అది నిరుపయోగమైనను, ఆ నిరుపయోగమైనటువంటి యొక్క పాపం వలన ధనహీనుడై జన్మిస్తాడు, ధనం లేనివాడై జన్మిస్తాడు. అప్పుడు మళ్ళీ ధనం కోసం పాపం చేయాల్సి వస్తుంది. పునఃదరిద్రేణ పునరేవ పాపి అంటే దరిద్రంతో పాపం చేస్తాడు ఎవడైనా సరే. అన్నిటికంటే దరిద్రం ఏందో తెలుసా అమ్మా మీకు? భార్య పిల్లలకు తిండి పెట్టే పరిస్థితి లేకపోతే దానికంటే మిక్కిలి దరిద్రం అన్న పదానికి అర్థం అది. కట్టుకున్న భార్యకు, కనుకున్న సంతానానికి భోజనం పెట్టలేని పరిస్థితికి వాడు వచ్చినాడు అంటే వాడు దరిద్రుడు. అప్పుడు నీకు అన్ని ఇస్తున్నాడు కదా, ఏమి ఇవ్వాలో కూడా మనకి తెలుసు కదా, అడగడంలో తప్పు లేదు. జడ్జి దగ్గరికి పోయిన తర్వాత ఏ కేసైనా పెట్టడానికి నీకు రైట్స్ ఉన్నాయి, కానీ అది ఉంచితే ఊడి చేసా అని వారి ఉద్దేశం. అది నువ్వు ఎన్నైనా అప్లికేషన్స్ ఇవ్వ, అక్కడ నీకు ఎన్ని కోరికలున్నాయి అన్ని ఇచ్చేసి ఆ కోరికలను టిక్ పెట్టి ఇచ్చేటటువంటి వాడు. సో ఈ మహాశివరాత్రి రోజు అక్కడ మన పేరున, మన వివరాలతో కంప్లీట్ గా ఈ పూజలన్నీ చేసుకోవటం ద్వారా మనకి ఎలాంటి కోరికలున్నా, ఎలాంటి పాపాలున్నా తప్పకుండా నెరవేరుతాయి, సందేహం లేదు. ఓకే, ధన్యవాదాలు గురించి. చూసారు కదా,
సంకల్పం.world నుంచి కంప్లీట్గా మహాశివరాత్రి పర్వదినాన మీరు అనుకునే కోరికలకు సంబంధించి పూర్తిగా ప్యాకేజ్ రూపంలో మీకు పూజలు అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీరు మీ స్లాట్ని బుక్ చేసుకోండి. అక్కడ పూజ చేయించుకొని మీ ఇతి బాధలన్నింటినీ కూడా తొలగించుకోండి.